హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము ఇప్పుడు వెళ్తున్నది కొండపల్లికి. పాపకి కొండపల్లి బొమ్మలు కొనిద్దామని చెప్పి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడికి వస్తామని ముందు ఐడియా లేదు, అందుకని నేను చాలా రోజుల నుంచి ఏం చేస్తున్నానంటే వుడెన్ టాయ్స్ అన్నీ నేను ఆన్లైన్లో కార్ట్లో యాడ్ చేస్తూ ఉన్నాను అనమాట. అంటే ఎప్పుడైతే అప్పుడు తీసుకోవచ్చు, ఇంకా ఆర్డర్ పెట్టుకోవచ్చు అని చెప్పి కొన్ని చూస్తూ ఉన్నాను. అలా చాలా యాడ్ చేసి ఉన్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించింది అసలు ఆన్లైన్లో చాలా తక్కువ ఉన్నాయి, ఇక్కడ చాలా ఉన్నాయి అని చెప్పి అనిపించింది. అన్నీ హ్యాండ్మేడ్ టాయ్స్, అందులోనూ మోస్ట్లీ అన్నీ వుడెన్ టాయ్సే. ఎంత బాగున్నాయో అసలు చూడడానికి. హ్యాండ్మేడ్ కాబట్టి కాస్ట్ కూడా అలాగే ఉంది, చాలా కాస్ట్లీనే ఉన్నాయి. చిన్న చిన్నవైనా కానీ ప్రైస్ ఎక్కువే ఉంది. మా ద్యుతి ఏది చేతికి దగ్గరకు ఉన్నా కానీ దాన్ని నోట్లో పెట్టేసుకుంటుంది. అందుకని చెప్పి నేను ఫస్ట్ వుడెన్ టాయ్సే తీసుకుందామని చెప్పి అనుకున్నా. అందుకని ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెడదామని అనుకున్నా. ఇక్కడికి వచ్చేప్పటికి ఇంకా చాలా బాగున్నాయి అనిపించింది. అంటే డైరెక్ట్ చూస్తే ఇంకా బాగా కనిపిస్తూ ఉన్నాయి అనమాట. ఇంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడడానికి కూడా. అండ్ కలర్స్ కూడా అంత పెద్దగా ఉండవు, ప్లాస్టిక్ కాదు కాబట్టి మంచిది కాబట్టి ఇదే తీసుకుందామని అనుకుంటున్నా. మా ద్యుతి దేన్ని వైపు ఇంట్రెస్టింగ్గా ఎక్కువసేపు చూస్తుందో అవి తీసుకున్నాము ఎక్కువగా. అండ్ తనకి ఈ టైంలో కొంచెం కలర్ ఉన్నా కానీ సౌండ్ వచ్చినా కానీ బాగా ఇష్టంగా ఉంటుంది కదా. సో తనకి ఇష్టమైనలాగా అలా తీసుకున్నాం అనమాట సెలెక్షన్. సౌండ్ చే డిస్కషన్ చాలా ఇలా చూస్తుంది కూడా. ఈమెను కూడా కలుగుతాం. అమ్మ, ఫ్యాన్ ఆఫ్ చేయగానే ఫుల్ సైలెంట్గా ఉంది కదా ఇక్కడ. ఇవన్నీ మ్యారేజ్ రిలేటెడ్వి. పెళ్ళి కూతురా ఈమె? పెళ్ళి కూతురు మళ్ళీ క్యూట్గా ఉన్నాయి. కింద ముగ్గు కూడా వేశారు, చాలా నీట్గా వేశారు ముగ్గులు. ఒక్కో దాంట్లో ఒక్కోటి డిఫరెంట్ ముగ్గులు ఉన్నాయి చూడు. ఇది కూడా పెళ్ళి రిలేటెడ్వే. అన్నీ మ్యారేజ్ రిలేటెడ్వి. ఇక్కడ వేరేవి, ఇది వేరే ఉంది. ఇవి విలేజ్ అట్మాస్ఫియర్ వచ్చేలాగా. జొన్న కంకులు కాల్సింది, మొక్కజొన్న, కుంకుమ, పసుపు. ఇక్కడ చూస్తున్నవన్నీ వేరే షాప్, ఇంతకుముందు వేరే షాప్. ఈ కుంకుమ భరణాలు అక్కడి నుంచి వేరే షాప్లో. ఈ షాప్లో కొంచెం అంటే చాలా స్టాక్ ఉంది, కాకపోతే నార్మల్గా అనిపించింది. ఫస్ట్ చూసిన షాప్ చాలా బాగుంది, అందరూ మేము చాలాసేపు ఉన్నాం అసలు. ఇక్కడ షాప్ పెద్దగా ఉంది కానీ మేము ఎక్కువసేపు ఉండలేదు, తొందరగా వచ్చేసాం. ఇక్కడ నుండి ఇంకొక షాప్. మేము మొత్తం ఇక్కడ 3 షాప్స్లో చూసాము. సో మాకు ఫస్ట్ షాప్ అండ్ ఈ షాప్ బాగా నచ్చింది. మధ్యలో ఇంకో షాప్కి వెళ్ళాం కానీ చెప్పాను కదా ఇందాక, అది చాలా పెద్దగా ఉంది కానీ అంతగా అట్రాక్టివ్గా అనిపించలేదు. ఏది చూసినా కానీ నార్మల్గా అనిపించింది. మనం ఇక్కడ శిల్పారామంలో ఎలాంటివి ఉంటాయో మోస్ట్లీ అన్నీ అలాగే ఉన్నాయి. ఇక్కడ కొంచెం ఈ వేరే దగ్గర కొంచెం డిఫరెంట్గా అనిపించాయి. సో ఇక్కడ మేము ఎక్కువ టైం స్పెండ్ చేసాము. ఈ షాప్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి అసలు. ఈ తేజ వీళ్ళని చూడు ఎలా కూర్చున్నారు. ట్రైన్లో అడ్జస్ట్ అయ్యి కొంతమంది కూర్చుంటారు కదా పైన, అలా కూర్చున్నారు. అంటే అలా కూర్చోబెట్టారు పాపం. అదే భలే వెరైటీగా ఉన్నాయి, బాగున్నాయి కదా. ఫినిషింగ్ కూడా బాగుంది, నీట్గా ఉన్నాయి అసలు. నాకు ఈ ఫేస్ నచ్చేది కదా, ట్రెడిషనల్గా ఉన్నాయి బాగా. ఇంతకుముందు చూసినవి ఇటుపక్క ఇందాక. ఈ హ్యాంగింగ్స్ కూడా బాగున్నాయి, ఫెస్టివల్ స్టైల్లో బాగుంటాయి.
మన దగ్గర సీమంతం సెట్ ఉంది కదా, అలాగే పెళ్లి సెట్ కొనుక్కుందాం, అప్పుడు సెట్ అయిపోద్ది. మనం అదేంటి సంక్రాంతికో దసరాకో బొమ్మల కొలు పెట్టినప్పుడు బాగుంటాయి కదా. స్వీట్ షాప్ ఉంది, చిన్న స్వీట్ షాప్. భలే చేశారే, మంచిగా దూరం నుంచి అయితే రియలిస్టిక్ అనిపిస్తున్నాయి. క్యూట్ ఉన్నాయి అన్నీ. ఇదేంటి సంక్రాంతి తీరా తీసుకున్నాను. సౌండ్ వచ్చి ఇంట్రెస్టింగ్ తీసుకోవడమా? ఎక్కువ సౌండ్ కూడా ఏం లేదు. ఇదేంటి క్లిప్స్ అంటే మ్యాగ్నెట్స్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. అరే సౌండ్ వచ్చి బోర్డు ఉందిరా. అవును, కుంకుమ బర్ణాలు. కుంకుమ భరణాలు భలే ఉన్నాయి కదా కుంకుమ భరణాలు. ఇవి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తే మస్తు ఉంటుంది. తీసుకున్నాం లేదా ఎప్పటికైనా రిటర్న్ గిఫ్ట్స్? వెల్ 300 రూపీస్ వెల్. టాప్ ముందు చూసిన షాప్స్లో కన్నా ఇందులో ఇంకా ఎక్కువగా ఉన్నాయి ఇలా సౌండ్ వచ్చేవి. అంటే ర్యాటిల్స్ బాగా యూజ్ చేస్తారు కదా చిన్నప్పుడు. ఇంకా న్యూ బార్న్ స్టేజ్లో అయితే ఇంకా ర్యాటిల్సే కాబట్టి మనం ఇచ్చేవి. ఇవైతే చాలా బాగుంటాయి, ఒక్కొక్కటి ఒక్కోలా సౌండ్ చేస్తున్నాయి మళ్ళీ. అండ్ డిజైన్ కూడా ఒక్కోలాగా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. బాగా డిజైన్ చేశారు అసలు, చాలా బాగా నచ్చాయి నాకైతే. అండ్ ఇవి కుంకుమవి ఒక్కో దానిపైన దేవుడి బొమ్మల్లాగా చెక్కారు. కొన్ని ఏమో ఇలా పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు ఇలా డిఫరెంట్గా ఉన్నాయి. చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అండ్ ఇట్లాంటివి హౌస్ వార్మింగ్కి అలా అయితే బాగుంటాయి. నార్మల్గా రిటర్న్ గిఫ్ట్స్ అయినా కానీ బాగుంటాయి. ఈ తులసి కోట్లు ఎంత చక్కగా ఉన్నాయి అసలు, మంచిగా చెక్కారు, న్యాచురల్గా ఉన్నాయి. నాకు అన్నింటికన్నా కూడా విలేజ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసే బొమ్మలు బాగా నచ్చాయి. నేను వాడి దగ్గరే చాలాసేపు చూస్తూ ఉన్నాను అనమాట, ఎలా ఉన్నాయి, నేను కూడా ఏమైనా చేయొచ్చా, నాకు నేను అంటే ఎప్పుడైనా టైం దొరికితే అప్పుడు చేసుకోవచ్చా అని చెప్పి ఇలాంటివి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను అనమాట. నాకైతే భలే అనిపించింది అన్నీ. ఇది సంక్రాంతి థీమ్ మెయిన్గా మనం బొమ్మల కొలువు పెట్టినప్పుడు ఇలాంటివి చాలా బాగుంటాయి కదా. ఇక్కడ చూడండి సూయింగ్ మెషిన్, అండ్ ఇక్కడ కవ్వం చిలుకుతున్నారు, బోరింగ్, అసలు ఎంత బాగున్నాయో, భలే ఉన్నాయి. ఇక్కడ టీ స్టాల్ టిఫిన్ షాప్, ఇంకా టీ స్టాల్ ఉంది. ఎన్ని ఉన్నాయో అసలు, భలే క్యూట్గా ఉన్నాయి. చూస్తుంటే చూడాలనిపించింది నాకైతే. ఎన్నెన్ని బొమ్మలు, మళ్ళీ కలర్స్ కూడా న్యాచురాలిటీకి దగ్గరలో ఎంత బాగున్నాయి. ఇక్కడ అష్టాచెమ్మ ఆడుతున్నారు, ఇంకా మార్కెట్ అవుతుంది, అప్పడాలు వడియాలు పెడుతున్నారు. ఇంకా నార్మల్గా డైలీ వర్క్స్ ఉంటాయి కదా, వాటిని రిజెంబుల్ చేసేలాగా ఎంత బాగున్నాయో అసలు. కొన్ని ఇట్లా బనానా లీవ్స్, ఇంకా మ్యాంగో లీవ్స్, అట్లా అంటే చెట్లు ఉండేలాగా, లీవ్స్ ఉండేలాగా అట్లా డిఫరెంట్గా పెట్టారు. భలే ఉన్నాయి అసలు.
ఎంత న్యాచురల్గా అనిపించాయి. కొన్ని లీవ్స్ అయితే నిజంగానే దూరం నుండి చూస్తే ఎంత న్యాచురల్గా అనిపించాయో. మా ద్యుతి అయితే కలర్లను చూసి అసలు కళ్ళు తిప్పుకోలేకపోతుంది అనమాట. చూస్తూనే ఉంది, మంచిగా ఎంజాయ్ చేస్తుంది. అన్నీ ఎటువైపు కలర్ఫుల్గా కనిపిస్తే అటువైపు, ఎటువైపు మేము సౌండ్ చేసి చూపిస్తుంటే అటువైపు భలే ఎంజాయ్ చేసింది చాలాసేపు. ఇంకా అసలు మామూలుగా అయితే ఈ టైంలో కాసేపైనా ఏడ్చేది, ఆకలికి ఏడ్చేది, లేదు అంటే నిద్రకి ఏడ్చేది. ఈరోజు అసలు ఏం ఏడవలేదు, కొంచెం కూడా ఏడవలేదు. ఆకలికి ఏడవలేదు, నిద్రకి ఏడవలేదు. ఇంకా నేనే చాలాసేపు అయిందని చెప్పి ఫీడ్ చేశాను కానీ అస్సలు దానికి ఏడిపే రాలేదు. చూస్తూ ఉండిపోయింది అలాగా. ఎంత గ్రేటో అనిపించింది. వామ్మో, అసలు చూస్తుంటే దీనికి ఆకలి కూడా తెలియట్లేదు అని. నేను అటు ఇటు తిప్పుతుంటే నాకన్నా ఎక్కువ అదే చూస్తూ ఉంది, అన్ని బొమ్మలన్నీ. మళ్ళీ నువ్వు నేను ద్యుతి ఇంకా ఆకలికి ఏడవట్లేదు అని చెప్పేసి నేనే తీసుకొచ్చి ఇంకా ఫీడ్ చేద్దామని చూస్తుంటే అదేమో మళ్ళీ లోపలికి వెళ్దామని ఏడుస్తుంది. అసలు దానికి ఆకలి వేయట్లేదు, ఎంత ఎలా చేసిందో అసలు. మళ్ళీ వెళ్దామని చెప్తుంది. అంటే ఇక్కడ మేమిద్దరమే ఉన్నాము, కార్లో కూర్చున్నామట ఫీడ్ చేద్దామని చెప్పి. అది అసలు ఉండట్లేదు, లేచి గోల చేస్తుంది. అటు వెళ్దామన్నలాగా ఇట్లా చూపిస్తుంది చేయి పెట్టి. అండ్ నేను ఇట్లా పడుకోబెట్టినా కానీ అసలు పడుకోవట్లేదు, ఏడుస్తూనే ఉంది వెళ్ళిపోదాం అన్నట్టుగా. బయటకు వెళ్ళినప్పుడు ఇంకా చాలా టైం పడుతుంది కాబట్టి బయటకు వెళ్ళినప్పుడు ఇలా నర్సింగ్ కవర్ తీసుకెళ్తున్నాను. ఇదైతే మనకి ఎక్కడైనా కానీ బేబీకి ఫీడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అని, కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది కదా, అందుకని తీసుకెళ్తున్నాను. కానీ నిజంగా చాలా హెల్ప్ఫుల్ అయింది. మంచిగా బేబీకి హ్యాపీగా ఫీడ్ చేసుకోవచ్చు. అండ్ ఇది మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. ఇది నర్సింగ్ కవర్ లాగానే కాకుండా డిఫరెంట్గా మల్టిపుల్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. ఏంటంటే నార్మల్గా ఇలా మనం స్ట్రగ్ లాగా వేసుకోవచ్చు, లేదంటే పక్కన చున్నీలాగా స్కార్ఫ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. చలి వేస్తుందంటే ఇలా కప్పుకోవచ్చు, అలా మల్టిపుల్గా యూజ్ చేసుకోవచ్చు.